ఆగవే హాయ్ చెప్పు హాయ్ చెప్పు కానీ అరే హాయ్ చెప్పు సెల్లుగా హాయ్ ఫ్రెండ్స్ చెప్ప హాయ్ ఫ్రెండ్స్ నిన్న అయితే దూతానంటే ఇంటర్లేదు ఫ్రెండ్స్ తలకాయ చూడు ఎట్లున్నదో మా అమ్మను మంచిగా దిగి అన్నది దూతలేదు అయితే మంచిగా ఆ తెప్పు బెబ్బీతో తెప్పు మా బూయి తెప్పు కానీ వస్తాను. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. మీరు అందరు కూడా మంచిగా ఉండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. హాయ్ చెప్పు కానీ హాయ్ చెప్పు హాయ్ చెప్పవా? అయితే ఇదైతే సండే రోజు వీడియో. మస్తు వర్షాలు పడుతున్నాయి. మాకే అయితే అస్సలు కొంచెం సేపు కూడా ఖాళీగా ఉంటలేదు, పడుతూనే ఉంది తుంపర వాన. అయితే మీకే కూడా ఎట్లుంది అనేది అయితే కామెంట్ చేయుర్రి. అయితే ఇక తమ్ముడు వాళ్ళు అయితే వస్తున్నారు ఇవాళ. ఇప్పుడు చెప్తావా? నేనే రమ్మన్నా, అంత ఖాళీగానే ఉంటున్నాం కదా, మరి వచ్చిపోర్రి అని అంటే వస్తా అని అన్నాడు. మరి తమ్ముడు ఒకడు వస్తాడా, అమ్మని తీసుకొని వస్తాడా తెలియదు. షాన్విన్ కూడా ఇవాళ స్కూల్ లేదు కదా, షాన్విన్ తీసుకొని అయితే రమ్మని చెప్పినాం. ఇక వస్తారు, వాళ్ళు వచ్చేది కూడా వీడియో తీస్తా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. హాయ్ చెప్పు గట్టు అక్కడ అబ్బో అద్దా ఉమ్మ హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ. ఉమ్మాయి ఉమ్మ ఇట్లా ఉమ్మాయి పాప ఉమ్మాయి పాప నువ్వేనా? అద్దా ఇప్పుడైతే చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్. చూడు ఫ్రెండ్స్ మొలకలకి వెళ్ళి ఇక్కడ ఏసుడే ఆరేతలు శ్రావణంలో ఆగస్టులో స్టార్ట్ అవుతాయి. ఇంకా మా బట్టలు చూడండి. మా పత్తి చేను చూపిస్తాను. అత్తారు శాను అక్క అత్తందరు శాను అక్క. చేపలు నిషేధం మళ్ళీ అంకివా చేపలు చాలా చెనక్కత్తంద్రు ఏది ఏది అరే ఏది పన్ను మైరాకొచ్చావా? చనవక్క వచ్చింద్రు. ఇది చూడు స్వీట్ తెచ్చిల్లా అని. ఫ్రెండ్స్ మా అమ్మ అయితే వచ్చింది కదా, చూసిర్రు. మా అమ్మ అయితే వచ్చేటప్పుడు అయితే తమ్ముడు అయితే గోరింటాకు అయితే పట్టుకొని వచ్చిండట అక్కడికి తీసుకెళ్దామని. ఇక అదైతే ఇప్పుడు అంతా రుబ్బుతున్నాము. కన్నగాడేమో మొత్తం అది తీసి ఇట్లా చేతులకు అట్లనే ఆకులే పెట్టుకుంటాడు. ఇక మీకైతే చూపెడదామని అయితే వీడియో తీసిన. మంచిగా అనిపించింది మా తమ్ముడు అయితే ఇది తేవడం.
చూడు ఎట్లుందో. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆషాఢం నడుస్తుంది కదా. అంటే ఇంతకు ముందే నేను ఒకసారి మా ఆయన తెస్తే పెట్టుకున్నా, అంటే ఆయన తెస్తే అంటే అమ్మ వాళ్ళే పంపిర్రు. ఇదైతే సెకండ్ టైము. ఇక మస్తు ఎర్రగా పండింది పండుడైతే. అమ్మ నేను ఇద్దరం కలిసి అయితే తీసినాము. తీసి కన్నగాడు చూసిర్రా. మా అమ్మ మా తమ్ముడు వస్తే అసలు మాకే రానే రాడు, అసలు ఆకలి అయితే తప్ప నాకే రానే రాడు. ఊకే అమ్మే పట్టాలి అంటాడు, మామయ్యే పట్టాలి అని అంటాడు. చూడు ఇక అమ్మ వాళ్ళలోనే కూర్చొని ఉన్నాడు, ఆయన కూడా పట్టుకొని. దుకాణం పోకటే అందుకాయ పడతాడు చూడు. అత్త కదా వాటానికి వచ్చి మరి అసలు నువ్వు దంచాలి ఇప్పుడు. స్కూల్కి పోయినావా నిన్న? ఆడేం చెయ్యడు, ఆగు. కోడి పిల్లలు చూస్తాడు అంతే. అది ఇక పని అది ఇంకడే జాతర ఆయన. కన్నే ఇట్రా, ఇగో ఇట్రా అమ్మమ్మకైరా. అంత గావు జిమ్మల ధర అలాగే అయితే అన్న, అదే గావు వాటకైతే అందమయ్యి కూడా జిమ్మలు చిన్న మామ జిమ్మలు ఆనేజ్జాడు. ఆడేటోని ఎందుకు పడతావే? आता వందమ్మది సక్కర అంత మన జల్లు అయిన అసలు. ఎంతమంది దంచుతాళ్ళు? మీకు సక్కర తకాయ కన్నుగాడు దంచుతాండ్రు. ఏ నీళ్ళ మీద ఆట దంచేదా నువ్వు? దంచు అమ్మమ్మ కాడ దంచు. పట్టుబా పట్టు పట్టుబా పట్టు పట్టు పట్టు. ఇండరెడి ఇండరెడి అద్దురా దేవుడా. అగో పోతాండే చీపురు పడతాడు. ఊడ్చినా ఉడుతాడు మరి. చూడే పుల్లలన్నీ పోగొడతాడు. అగు చూడు. అత్త ఇక్క ఆషాఢంతో ఎగడా కూడా కాలింగలే అన్నయ్య ఆమె ఎగడా అమ్మ కాలింగ అసలు ఏగాబాయికి పూర్వకాలకు పండుగలకు బాబయ్య రవన్న అయితే ఫంక్షన్ కరుగుతాయి కదా పండుగతే ఆగే నేను కాలంగే వాంకానా బాబాయ్ మన ఎక్కి. అగో చూడే చీపురు పుల్ల ఇయ్యాట, చీపురు పుల్ల ఇయ్యాట ఇయ్యాట పుల్ల ఇయ్యాట. ఏమంది ఏమైంది? ఏం కుట్టింది? ఏం కుట్టింది? ఏం కుట్టింది? చీమ కుట్టిందా? కాబట్టి ఫోన్ చేయలేవు, ఫోన్ చేయలేవు. दाखाड़ तो जा दाखाड़ बाबे సూపర్ దిత్తా ఇది ముందే వేది దిత్తా ఫోను
గీద కూసోంగితే మన వరకు చెక్క నింగితా తిండి బాగా పోతా పోతా ఇంత పండు మా అమ్మ మంచి గురించి అమ్మమ్మ అమ్మమ్మదే మంచి గురించి ఇంకా నాకంతే మంచి చేస్తాను అయితే మంచి మొగడు వస్తాడు ఇక ఎర్రగా అత్త యాన్ చెల్లు తాకుండా ఎర్రగా తిస్తాయి అది ఇక అలాగే మాకు అన్ని గానికి కూడా పెట్టినాం ఆడు మరిషం ఫ్రెండ్స్ ఇక్కడైతే వంట చేసుకున్నాము అన్నం అయితే వంట చేసేసిన అన్నం తిన్నాము అందరం కలిసి ఇప్పుడైతే అగ్గి చేసుకొని అగ్గి ముందట అయితే కూర్చొని ఉన్నాము నాకైతే మస్తు ఇష్టం ఇట్లా వర్షం పడేటప్పుడైనా చల్లి పెట్టేటప్పుడైనా అగ్గి చేసుకొని నేను ఒక్కదాన్నైనా అట్లా కూర్చొని అట్లా ఉంటా నాకు లేకపోతే నా వల్ల కానే కాదు అసలు కొంచెం అగ్గి చేసుకొని అయినా నేను ఉంటా ఇక అమ్మ నేనైతే అక్కడ అగ్గి దగ్గర అయితే కూర్చున్నాము మస్తు పొగత్తా అంది వీడియో తీస్తా అంటే ఇక ఇట్లా పల్లెటూరులకే సిటీలో వాళ్ళకైతే అసలు కుదరనే కుదరదు ఇక్కడైతే షాన్వి మిన్నుని అడుగుతుంది వస్తావా అని కానీ ఇక మళ్ళీ దానికి కూడా రేపు స్కూల్ ఉంది కదా మిన్ను అయితే పంపలేదు ఇక టైం అయితే అవుతుంది వెళ్తాము అనేసి అయితే అమ్మ వాళ్ళు రెడీ అయ్యారు ఉండు అంటే కొంచెం నానమ్మకి హెల్త్ బాగాలేదు అందుకే వెళ్తున్నారు లేకపోతే ఉండేటోళ్ళు టైం అయితే 4 అవుతుంది ఫ్రెండ్స్ వర్షం అయితే కొంచెంగా పడతా ఉంది ఇక అమ్మ అయితే తమ్ముడు ఫోన్ చేసిండు రా అని ఇక అమ్మ అయితే వెళ్తుంది రెడీ అవుతున్నారు ఇక షాన్విని కూడా పంపడము నాకు అసలు ఇష్టమే లేదు కానీ రేపు స్కూల్ పోతుంది మళ్ళీ ఈయన మాకు అటు వారి పొలంకే వెళ్ళేది ఉన్నది పడగొడతాడు లేట్ అవుతుంది అని అయితే అమ్మ వాళ్ళతోనే పంపుతున్నాము మళ్ళీ అది ఒకరోజు ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళడానికి ఏడుస్తుంది అన్నట్టు ఇప్పుడు కూడా అసలు దానికి మొత్తానికి ఏడుపు వస్తుంది కాకపోతే అది బయట పడతలేదు అంతే కొంచెం ఏదన్నా అంటే ఏడ్చేస్తుంది అందుకే అంత ఎక్కువగా కూడా నేను దాన్ని అంటే ప్రెజర్గా ఏం చెయ్యలేదు అన్నట్టు ఏదన్నా అంటే చూస్తారు కదా ఫేస్ కొంచెం చిన్నగా పెడుతుంది అన్నట్టు నాకు అట్లా ఆ ఫేస్లోనే అర్థమైపోతుంది నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది కానీ ఇంకా మేము ఫ్యూచర్లో తనని హాస్టల్లో కూడా వేయాలి అని అనుకుంటున్నాము కానీ నేను ఇప్పుడు నేను పుట్టి పెరిగిన ఇంట్లోనే దాన్ని ఉంచడానికి నాకు మనసు అస్సలు ఒప్పుకోదు కానీ రేపు పొద్దున హాస్టల్లో ఎట్లా ఉంటుందో ఏమో అసలు నేను మా ఆయన అంటా ఉంటా అసలు అది ఉండడేమో కానీ నేను ఉంటానో లేదో దాన్ని ఇడ్చబెట్టి అంటే ఇప్పుడు కన్నెపల్లిలో అంటే ఊకే పోతాం వస్తాం చూస్తూ ఉంటాం అమ్మ వాళ్ళు కూడా తీసుకొస్తారు కదా కానీ ఇక్కడ ఇట్లా వస్తా పోతా చూస్తూ ఉంటేనే కొంచెం ఏదో ఫీలింగ్ అనిపిస్తుంది ఇక హాస్టల్లో అంటే ఊకే పోలేము మళ్ళీ అది ఎక్కడ పడుతుందో ఎక్కడ సీట్ వస్తుందో తెలియదు మరి ఎక్కడ ఎత్తామో కూడా తెలియదు కదా అట్లా పిల్లల్ని వదిలి ఉండడం చాలా కష్టము ఇక ఒక ఆడపిల్ల తల్లిగా నాకు అది బాగా అసలు ఇది అనిపిస్తుంది నాకు ఏమనిపిస్తుంది అంటే అమ్మో నాకు పెళ్ళైన నన్ను అత్తగారింటికి పంపినప్పుడు కూడా మా అమ్మ ఇంత బాధపడి ఉంటుంది అంటే అప్పుడు కూడా నేను బాధపడ్డా కానీ ఇట్లా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు షాన్వి గారిని ఇట్లా పంపుతూ ఉంటే మా అమ్మ కూడా ఇంత బాధపడ్డదేమో మా అమ్మ కూడా నన్ను ఇట్లా గుర్తు తెచ్చుకొని ఏడ్చిందేమో అని మస్తు సార్లు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అది గుర్తుకొస్తే దాని మాటలు అది గుర్తుకొస్తే ఒక్కొక్కసారి ఏడ్చేస్తా నాది నేనే ఒంటరిగా ఉండి ఏడుస్తా అట్లా చాలా ఇది అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు కన్నిగాడు చిన్నగా ఉన్నాడు కదా ఉంటే ఈయనతో ఆడుకునేది పట్టేది నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేది అని అనిపిస్తుంది ఇక ఇప్పుడైతే ఇటు బండి మీద ఎక్కింది కదా మనకి చూడది చూస్తే ఏడ్చేస్తుంది అటు సైడ్ పెట్టుకొని ఉంటుంది కన్నిగానికైతే బాగా చెప్తాంది ఇక చూడుర్రి మస్తు ఏదో బాధ అనిపిస్తుంది నాకు కూడా పోయి తాలిపో అన్నే ఏమైందమ్మా తీసుకపోతలేలా నిన్ను అయ్యో అమ్మమ్మ పోయితాంది ఎత్తుకో ఏం చూస్తున్నావు ఇంకా
బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు